హలో నమస్తే అండి. హీలింగ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్ ఎండి పీడియాట్రిక్స్, సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్. నేను అప్లోడ్ చేసే వీడియోలు చూసే వ్యూయర్స్కి లైక్ చేసిన వాళ్ళకు, కామెంట్ చేసిన వాళ్ళకు, షేర్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, శ్రేయోభిలాషులకు అందరికీ థ్యాంక్ యూ. నా వీడియోలు ఎక్కువ మందికి చేరవేయగలరని మనవి. టుడే టాపిక్ అనమాట, డేంజరస్ డెంగ్యూ. అంత డేంజరస్ ఏం కాదు ఇది, ట్రూత్ అబౌట్ డెంగ్యూ అనుకోండి. ఈరోజు డిస్కషన్ ఏంది, డెంగ్యూ ఫీవర్ వచ్చే ఏమవుతుంది, డెంగ్యూ ఫీవర్లో డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా, డెంగ్యూ NS1 పాజిటివ్ వచ్చే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిషన్ కావాల్సిందేనా, డెంగ్యూ ఫీవర్ ట్రీట్మెంట్ ఏంది, ప్లేట్లెట్లు ఎప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలా, డెంగ్యూ ఫీవర్ రాకుండా ఏం చేయాలా, ఇది ఈరోజు డిస్కషన్ అన్నమాట. డెంగ్యూ ఫీవర్ అంటే ఏంది, ఇది ఒక వైరల్ ఫీవర్ అనమాట. వైరల్ ఫీవర్ అంటే, వైరల్ ఫీవర్స్ ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది వచ్చేసి కాంట్రవర్సీ సెంటెన్స్. ముందు కాలంలో దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే డెంగ్యూ మీద ఎక్కువ పేషెంట్లు డెంగ్యూ బారిన పడుతున్నారు కాబట్టి ఈ సీజన్లో డెంగ్యూ గురించి డిస్కషన్ చేద్దాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్. గట్టిగా 5 రోజులు ఉంటుంది. ఇది అంతకుమించి ఒక రోజు కూడా ఎక్కువ ఉండదు. డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉంటాయి. ఆర్బో వైరస్ గ్రూప్ అయితే దాంట్లో 4 రకాలు ఉంటాయి. ఒక్కో వైరస్ను బట్టి సిమ్టమ్స్ వస్తాయి. డెంగ్యూ ఎట్లా వస్తుంది, దోమకాటు వలన వస్తుంది. ఏమి దోమ, ఎడిస్ ఈజిప్టి అనే ఒక దోమ. అది ఎట్లుంటుంది, దాని మీద తెల్ల మచ్చలు ఉంటాయి. దాన్ని టైగర్ దోమ అంటారు, ఎడిస్ ఈజిప్టి. ఇది డెంగ్యూనే కాదు, ఎల్లో ఫీవరు, చికెన్ గున్యా, జికా వైరస్ దీంట్లో కూడా స్ప్రెడ్ చేస్తుంది. ఇంకొచ్చేసి డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుంది, చాలా మందిలో డెంగ్యూ ఫీవర్ అనేది దానంతటదే అన్నోటిస్డ్గా వాళ్ళకి ఫీవర్ వచ్చింది అని తెలియకుండా తగ్గిపోతుంది. 4 ఇన్ఫెక్ట్ అయితే ఒకరికే జ్వరం వస్తుంది. ఆ ఒక్కరిలోనే ఏమన్నా సిమ్టమ్స్ కనపడతాయి. ఇంకా వచ్చేసి 100 మందికి జ్వరం వచ్చిందిరా అంటే 5 మందిలో మాత్రమే కాంప్లికేషన్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ సిమ్టమ్స్ ఏంది, మైల్డ్ డెంగ్యూ, సివియర్ డెంగ్యూ అని ఉంటాయి. మైల్డ్ డెంగ్యూలో హై గ్రేడ్ ఫీవరు, సివియర్ హెడేకు, పెయిన్ బిహైండ్ ద ఐస్, కళ్ళ వెనకాల నొప్పి, బాడీ పెయిన్స్, వాంతి వచ్చినట్టు ఉండడం, వాంతులు రావడం, ర్యాష్ పెటికియల్ ర్యాష్ అంటారు. ర్యాష్ ఎట్ట కనుక్కోవాలా, స్కిన్ అనేది శాండ్ పేపర్ మాదిరి ఉంటుంది తగిలితే. డెంగ్యూలో ర్యాష్ అట్టు ఉంటుంది. సివియర్ డెంగ్యూలో ఏమవుతుంది, అబ్డామిన్ పెయిన్, కడుపు నొప్పి ఉంటుంది. ఎందుకు, ఫ్లూయిడ్ లీకేజ్ ఉంటుంది కాబట్టి. పర్సిస్టెంట్ వామిటింగ్స్ అంటే మాటికి వాంతులు వస్తాయి. రోజుకు 3 సార్ల కంటే ఎక్కువ వాంతులు వచ్చినాయంటే దాన్ని పర్సిస్టెంట్ వామిటింగ్స్ అనుకోవచ్చు. ర్యాపిడ్ బ్రీత్ అంటే ఏంది, శ్వాస ఎక్కువ సార్లు తీసుకుంటారు, రెస్ట్లెస్గా ఉంటారు, అలసిపోయినట్టు ఉంటారు, గమ్స్, నోసు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ ఇన్ వామిట్ అండ్ స్టూల్, వాంతులు చేసిన మోషన్ పోయిన బ్లడ్ ఉంటుంది. థర్స్టీగా ఉంటారు అంటే దప్పిక ఎక్కువ ఉంటుంది. టేలు కోల్డ్, స్కిన్ చల్లగా ఉంటుంది కాలిపోయినట్టు. ఫీలింగ్ వీక్ ఉంటారు. డెంగ్యూ ఫీవర్లో 3 రకాలు ఉంటాయి. డెంగ్యూ మైల్డ్ ఫీవరు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవరు, బ్లీడింగ్ టెండెన్సీ ఉంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు, ప్లేట్లెట్ ఫంక్షన్ ఏంది, రక్తాన్ని గడ్డగట్టడానికి చూస్తాయి. ప్లేట్లెట్ తగ్గిపోతే ఏమవుతుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ. దాన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఏమవుతుంది, బీపీ పల్స్ పడిపోతుంది, షాక్లోకి వెళ్ళిపోతారు. డెంగ్యూలో ఏమవుతుంది, రక్తం చిక్కంగా అవుతుంది,
హీమ్ కాన్సన్ట్రేషన్ అంటే హెచ్బి పెరుగుతుంది అనమాట. డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి, ప్లేట్లెట్లు తగ్గిపోతాయి, లివర్ పనితనము డిస్టర్బ్ అవుతుంది, కిడ్నీ పనితనము డిస్టర్బ్ అవుతుంది. ఇంకొచ్చేసి డెంగ్యూ ఫీవర్లో డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా అంటే ఫీవర్ ఎఫెక్ట్ బాడీ మీద ఎంత ఉందో చూసుకునేదానికి డాక్టర్ దగ్గరికి పోవాలా. డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుంది, బీపీ పడిపోతుంది, పల్స్ కూడా పడిపోతుంది. డెంగ్యూలో ఏం టెస్ట్ చేయాలా, సిబిపి, కంప్లీట్ బ్లడ్ కౌంటు, ఈఎస్ఆర్, NS1 యాంటీజెన్, యాంటీబాడీ టైటర్ ఫర్ డెంగ్యూ, ఐజీజీ, ఐజీఎం. ఈ టెస్ట్ వచ్చి 3 రోజుల తర్వాత చేస్తేనే పాజిటివ్ వస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, సీరం ఎలక్ట్రోలైట్స్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈ టెస్టు చేస్తాం. డెంగ్యూ ఫీవర్లో హాస్పిటల్లో అడ్మిషన్ అవసరమా? హాస్పిటల్ అడ్మిషన్ దాదాపుగా అవసరం ఉండదు. ఎవరైనా డాక్టర్లు హాస్పిటల్ అడ్మిషన్ చెప్పినారంటే 2-3 దగ్గరికి పోయి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి ఖచ్చితంగా. డెంగ్యూలో లిక్విడ్ డైట్ తీసుకొని ఫ్లూయిడ్స్ మంచిగా తీసుకునేంత వరకు డెంగ్యూ అనేది ఏమీ చేయదు. అది ఒక సింపుల్ వైరల్ ఫీవర్. ట్రీట్మెంట్ ఏంది, ఫీవర్ కంట్రోల్లో పెట్టుకోవాలా. ఇంకొచ్చేసి ఐబ్రూఫెను, ఈ యాస్పిరిన్, ఈ ట్యాబ్లెట్లు వాడకూడదు. డెంగ్యూ ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ లైక్ మదర్ నుంచి బేబీకి ప్రెగ్నెన్సీలో ట్రాన్స్మిషన్ అవ్వడం, వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. అది వచ్చేసి బేబీ ప్రీటర్మ్ ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లో బర్త్ వెయిట్ బేబీలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ మూమెంట్స్ సరిగ్గా ఉండవు, శ్వాస సరిగ్గా తీసుకోలేదు, హార్ట్ రేట్ తగ్గిపోతుంది అనమాట. అది ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్. ప్లేట్లెట్లు ఎప్పుడు పెట్టుకోవాలా, డెంగ్యూలో ప్లేట్లెట్ ఎప్పుడు పెట్టుకోవాలా, మరీ డేంజరస్ లెవెల్స్కు తగ్గినప్పుడు. డేంజరస్ లెవెల్స్ తగ్గినట్టు ఎట్ట తెలియాలా, ఇంటర్నల్ యాక్టివ్ బ్లీడింగ్ కానీ, మోషన్స్లో బ్లీడింగ్ కానీ, వామిటింగ్స్లో బ్లీడింగ్ కానీ, గమ్స్ నుంచి నోస్ నుంచి బ్లీడింగ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రమే డెంగ్యూలో ప్లేట్లెట్లు ట్రాన్స్మిషన్ పెట్టుకోవాలి. డేంజరస్ లెవెల్స్లోకి ప్లేట్లెట్స్ పడిపోయినాయిరా అంటే బోన్ మ్యారో నుంచి, స్ప్లీన్ నుంచి ఇమీడియట్గా గుంపులుగా ప్లేట్లెట్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని అంత ఆటో రెగ్యులేషన్ అని అంటారు. మన బాడీ మెకానిజమే అట్లుంటుంది, హైలీ ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. డెంగ్యూ ఫీవర్ రాకుండా ఏం చేయాలా, సింపుల్, దోమలు కొట్టకుండా కంట్రోల్ చేసుకోవాలా, దోమకాటును బారిన పడకుండా చూసుకోవాలా. దోమలు ఎక్కడుంటాయి, నీళ్ళు ఎక్కడ స్టోర్ అయితే అక్కడ ఉంటాయి, కూలర్లలో, చెట్ల కింద, చాముండి దగ్గర, డస్ట్బిన్లలో ఉంటాయి. ఈ దోమ వచ్చేసి పగులు కుడుతుంది అని చెప్తారు, దానికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు కుడుతుంది, పగులే కుట్టాలని ఏం లే. డెంగ్యూ ఫీవర్కు హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఇపటోరియం పర్ఫోలియేటం, బ్రయోనియా ఆల్బు, రస్టాక్స్, జెల్చీమియం, బెలడోనా, ఇపెకాకు, ఆర్సెనిక్ ఆల్బు. సిమ్టమ్స్ ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. 4 వైరస్లలో ఒక్కో సీజన్లో ఒక్కో వైరస్ ప్రిడామినెంట్గా సిమ్టమ్స్ మారుతుంటాయి. కాబట్టి ఈ మెడిసిన్స్ అనేది డాక్టర్ దగ్గరికి పోయి తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. డాక్టర్ వేరియస్ కేసెస్ చూసింటాడు కాబట్టి. ఇంకా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ట్రీట్మెంట్ కోసం డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్ నందు అవైలబిలిటీ ఉంటాం. జనరల్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను అప్లోడ్ చేసే వీడియోలు ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా సమాచారం కావాల్సి ఉంటే కామెంట్ చేయండి. నన్ను, నా క్లినిక్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి.